గంగాస్ కిచెన్. ఈరోజు మనం హల్వా పూరి ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ముందుగా మనకు కావలసిన పదార్థాలు: గోధుమ పిండి, సాల్ట్, నెయ్యి, పాలు, ఇలాచీ పౌడర్, బొంబాయి రవ్వ, పంచదార. ఇవి మనకు హల్వా పూరికి కావలసిన పదార్థాలు. ముందుగా మనం పూరికి పిండి కలుపుకుందాము. ఈ గోధుమ పిండిలో కొంచెం సాల్ట్ వేసుకొని పాలు పోసుకుంటూ మనం పూరి పిండిలాగా కలుపుకొని చక్కగా పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు కలిపిన దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసుకొని దాన్ని చక్కగా కలిపి ఒక తడిగుడ్డతోటి మనం దాని మీద పెట్టి ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకుందాము. ఇది మరి గట్టిగా కాకుండా మెత్తగా కాకుండా పూరి కలిపినట్టుగా కలపాలి మనం ఈ పిండిని. దీని మీద మనం ఇప్పుడు వెట్ క్లాత్ ఒకటి కప్పేసి ఒక 1/2 అవర్ మూత పెట్టి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనకు పూరి పిండి రెడీ అయిపోయింది. హల్వా తయారు చేసుకుందాము. పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో నెయ్యి వేసుకొని 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకొని దాన్ని ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు మనం బొంబాయి రవ్వ అంతా ఫ్రై అయిపోయింది. దీంట్లో 1కి 1 పంచదార వేసుకుందాము. 1 బొంబాయి రవ్వ, 1 పంచదార, 2 కలిసినట్టు కలుపుకొని ఇప్పుడు 1కి 2 వాటర్ పోసుకుందాము. 2 కప్పుల వాటర్ తీసుకున్నాను. 2 కప్పుల వాటర్ పోసుకొని ఉండలు కట్టకుండా చక్కగా హల్వా తయారు చేసుకుందాము. ఇప్పుడు దీంట్లో కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేద్దాము. ఇవన్నీ అంతా చక్కగా కలిసేటట్టు కలుపుకుందాము. చూసారు కదా, హల్వా అంతా గట్టి పడుతుంది. మనం బంద్ చేశాక ఇంకా దగ్గర అవుతుంది. ఇప్పుడు ఈ హల్వా రెడీ అయిపోయింది. మనకి కొంచెం చల్లార పెట్టుకుందాము. చల్లారితే ఇంకా గట్టి పడుతుంది. ఇప్పుడు అదే పొయ్యి మీద ఆయిల్ పెట్టుకుందాము. పూరి తయారు చేసుకుందాము. మనం అరగంట క్రితం కలిపి పెట్టాము కదా, ఈ పూరి పిండి పాలలో కలిపి పెట్టుకున్నాము. ఇవి చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని పక్కన పెట్టుకుందాము. వీటి మధ్యలో మనం హల్వా కూడా ఉండలు చేసి పెట్టుకుందాము. ఎందుకంటే ఇప్పుడు మనం హల్వా పూర్ణం కావాలి కదా మనకు. ఈ పూర్ణాలు తీసుకెళ్ళి పూరి చేసి దాని మధ్యలో పెట్టుకొని మనం హల్వా పూరి తయారు చేసుకుందాము. ఇప్పుడు హల్వా తీసుకొచ్చి పూరిలో పెట్టి రౌండ్స్ చేసుకుందాం కదా చక్కగా. దీన్ని మనం భక్షాలలాగా ఒత్తుకోవాలి. ఇవన్నీ తయారు చేసి పక్కన పెట్టుకొని ఆయిల్ వేగాక అన్నీ ఒకదాని తర్వాత ఒకటి 2 పక్కల ఫ్రై చేసుకోవాలి మనం. చూసారు కదా, ఇలా తయారు చేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై చేస్తుంటే చాలా మంచి వాసన వస్తుంది. ఇవన్నీ 2 పక్కల ఫ్రై చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతాయి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. హల్వా పూరి రెడీ. ఎంజాయ్.